ఆ నేతకు మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరికీ ఏదో ఒక పదవి ఇచ్చింది. ఆ నేతకు మాత్రం ఏ పదవి ఇవ్వలేదు. 7గురికి పదవులు ఇచ్చేసిన జాతీయ పార్టీ ఆ ఒక్కడికి ఎందుకు ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో మంచి పదవి ఇస్తారా, లేదంటే ఆయన సేవలను పార్టీకి వినియోగించుకుంటారా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ జాతీయ పార్టీ ఏంటి? తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు బీజేపీ శాసనసభాపక్ష నేతను ప్రకటించింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న సుదీర్ఘకాలం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే శాసనసభాపక్ష నేతను ప్రకటిస్తారనుకుంటే సమావేశాలు మొదలయ్యాక ప్రకటించింది కమలం పార్టీ. బీజేఎల్పీ నాయకుడిగా మహేశ్వర్ రెడ్డిని నియమించిన హైకమాండ్ మరికొందరు ఎమ్మెల్యేలకు ఏదో ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరిచింది. ఎల్పీ డిప్యూటీ లీడర్స్ గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డిలను నియమించింది. చీఫ్ విప్ గా సిరిపూరు ఎమ్మెల్యే పాల్వై హరీష్, ముధోల్ నుంచి గెలుపొందిన రామారావు పటేల్ ను కార్యదర్శిగా, ఆర్మూరు నుంచి గెలిచిన పైడి రాకేష్ రెడ్డికి పార్టీ కోశాధికారి బాధ్యతలు అప్పజెప్పింది. నిజామాబాద్ అర్బన్ నుంచి గెలుపొందిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తను విప్ గా నియమించింది. ఎమ్మెల్యేలందరినీ సర్దుబాటు చేసిన కమలం పార్టీ రాజాసింగ్ కు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. గోషామహల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. సీనియర్ నేతగా ఉన్న రాజాసింగ్ కి ఎలాంటి పదవి అప్పగించకపోవడంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. గతంలో రాజాసింగ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఆయన్ని ఈసారి కంటిన్యూ చేయలేదు. అలాగని మరో పదవి కూడా ఇవ్వలేదు. పరిస్థితుల్ని అంచనా వేసుకున్న రాజాసింగ్ తనకి శాసనసభాపక్ష నేత పదవి వద్దే వద్దని హైకమాండ్ కు చెప్పారట. కిషన్ రెడ్డికి రాజాసింగ్ కి మధ్య సయోధ్య ఉండదనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్లోర్ లీడర్ పదవిపై ఆసక్తి చూపలేదట. శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు తీసుకుంటే పార్టీ నుంచి సహకారం అంతగా ఉండదని భావించారట. అయితే రాజాసింగ్ కు ఏ పదవి ఇవ్వకపోవడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కష్టకాలంలో ఆయన పార్టీని వీడలేదని, పార్టీ కోసం పనిచేశారని కొందరు నేతలు అంటున్నారట. పార్టీ సస్పెండ్ చేసినా బీజేపీని వీడలేదని కుండ బద్దలు కొట్టిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారట. రాజాసింగ్ సేవలను పార్టీ ఉపయోగించుకోవాలని, ఆయనకు ప్రజాదరణ ఉందని పార్టీ శ్రేణులతో పాటు కొందరు నేతలు చెబుతున్నారట. ఆయనకి పార్టీలో మంచి ప్రోటోకాల్ ఉండే పదవి ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారట. రాజాసింగ్ ను రాష్ట్రమంతా తిప్పాలనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఆయనకు ఏ పదవి ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారట. రాజాసింగ్ తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడినట్టు తెలుస్తోంది. పార్టీ సముచిత స్థానం ఇస్తుందని హామీ ఇచ్చారట.